జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీద మస్తరన్రావు యాదవ్ గారి జన్మదిన వేడుకలు సమాధి శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో బీసీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటీవల నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నక్కల నాగరాజు యాదవ్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పుట్టబోయిన వెంకటేశ్వర్లు, చేవూరి శ్రీధర్లను జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నక్కల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ బీద మస్తాన్ రావు యాదవ్ గారు ప్రజాసేవకే పరమావధిగా భావిస్తూ నిత్యం ప్రజాసేవలు తరలిస్తున్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారి జన్మదిన వేడుకలు నెల్లూరులోని జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యక్రమంలో నిర్వహించడం. బీద మస్తాన్ రావు గారు మరెన్నో జన్మదినాలు చేసుకోవాలని, ప్రజాసేవలు ఎల్లప్పుడూ ఉండాలని, మన అందరి ఆశీస్సులు తనను ఉంటాయని మీడియా ద్వారా కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లలితారాం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ మల్లికార్జున యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు సోమ రాధగోపాల్, యూత్ అధ్యక్షులు పి పవన్ కుమార్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ వెంకట్ జ్యోతి, విశ్వాంబర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైద్య తల్లూరి సువర్ణ కుమారి, జిల్లా కార్యదర్శి పి కృష్ణమూర్తి యాదవ్, ఆవాల శివరామకృష్ణ, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేనేమనుకోలే మళ్ళీ ఎందుకు కాదులే బీసీ ఐక్యత వద్దు తింటున్నాను. వేణు గారు అయ్యా నాగరాజు సార్ రండి ముందు తీసుకోండి. ఇటు చూడండి. వారికి మన బీసీ అభిమానులు సన్మానిస్తున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నారు. మా ఆప్తుడు, మా స్నేహితుడు, నేను స్కూల్ హెడ్ మాస్టర్ని. మా నాగరాజు గారు నా పేరు ప్రభాకర్ గారు. ఆప్తుడు, ఆత్మీయుడు, మనవాడు, మన యాదవుడు. తిరగండి సార్, ఒక్క నిమిషం తిరగండి. మేడం వేస్తారు కొంచెం సైడ్ వచ్చి మా డైనమిక్ బ్రాండ్ ఇటండి మేడం. ఈ లాస్ట్ వస్తే ముగ్గురు కనబడేట్లా పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో పక్క వస్తే ముగ్గురు కనబడే పక్క వచ్చేసి నిలబడండి. అక్కడ చేపెట్టండి, అక్కడ చేపెట్టండి, అక్కడ చేపెట్టు. వచ్చమ్మా.
ఉండండి, గ్రూప్ ఫోటో ఒకటి తీసుకొచ్చాను. అందరూ ఉండండి, గ్రూప్ ఫోటో రేణుక రేణుక వచ్చమ్మా. గంగమ్మ తీసుకొని వెళ్ళాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వేదా మస్తానరావు యాదవ్ గారు జన్మదిన శుభాకాంక్షలతో మనం పండగ వాతావరణం చేసుకుంటున్నాం. రెండోది, ఎవరు అడిగినా కాదనకుండా ఇచ్చే మనసున్న మనిషి వేదా మస్తానరావు. ఎందుకంటే నేను బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడైన తర్వాత మాకు 24వ డివిజన్ కల్లూరుపల్లిలో నాకు ఒక 10 లక్షలు గ్రాంట్ కావాలన్నా మా ఏదుల్లో నీళ్లు నిలబడిపోతున్నాయంటే అడిగి అడగకుండానే 5 లక్షలు గ్రాంట్ ఇచ్చి ఆ బడుగు బలహీన వర్గాలు నివసించే కాలనీకి సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత ఒక బిఎంఆర్కే దక్కిందని చెప్పుకోవాలి తప్పదు. అదేవిధంగా అనేక మంది బీసీలకి సహాయం చేసి ఉంటాడు. ఈరోజు ఆ బీసీలందరూ కానీ గొంతెత్తివి ఈ పుట్టినరోజు వేడుకలు చేస్తే జిల్లా దద్దరెళ్ళిపోయే రోజు అనుకోవచ్చని అనుకుంటాం. అది బీసీలకి ఆ అవకాశం ఇచ్చిన మహానీయుడికి వేడుకలు చేసేదానికి వీళ్ళకి మనసు రాదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా. ఎందుకంటే ఒక మనిషి కాడ ఒక సహాయం పొందినప్పుడు ఆ మనిషి పేరు చెప్పేదానికి కూడా మనకు ధైర్యం ఉండాలి. ఈ సహాయం చేసిన మనిషిని మర్చిపోయే వాళ్ళని జీవితంలో దేవుడు మర్చిపోతాడు, వాళ్ళకి క్షమించాడని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. అదేవిధంగా మన బార్ అసోసియేషన్ నెంబర్ నక్కల నాగరాజ్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు, శ్రీధర్ గారు, వీళ్ళందరూ అనేక మంది బడుగు బలహీన వర్గాల కోర్టుల్లో వాయిదాలకు బాగున్నప్పుడు రీపిటిషన్ పెట్టాలంటే పోలీసులు భయపెడతారు. ఆ పోలీసులకి రక్షణలో నుంచి కాపాడాలంటే వీళ్ళే రిట్ పిటిషన్ వేసి వాళ్ళని సేవ్ చేసే మంచి మనుషులని కూడా ఈ సందర్భంగా చెప్పదు తప్పదు. రెండో విషయంలో అనేక మంది బిఎంఆర్ పుట్టినరోజు ఈ వేడుకలు చేసుకుంటున్నామంటే బడుగు బలహీన వర్గాల ఐక్యతనే నిదర్శనం చెప్పక తప్పదని కూడా ఈరోజు ఈ ఏళ్ళ జాతీయ బీసీ సంక్షేమం తరఫున చేసుకుంటున్నామని కూడా గుర్తు చేస్తున్నాం. అదేమైనా అనేక మంది బీసీ మహిళలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా బిఎంఆర్ అంటే చాలా గౌరవిస్తారు, అభిమానించే మంచి మనుషులని కూడా తప్పదు. ఈరోజు కార్యక్రమం ఏం చేస్తున్నారు? ఈరోజు బడుగు బలహీన వర్గాలకి మేము మా ఈదులో చిన్న కానుకగా మహిళలకి చీరలు, పిల్లకాయలకి కేక్ కట్ చేసి చాక్లెట్స్, మాకు కొన్ని ఈమె స్వర్ణకుమారి ట్రస్ట్, ఆ ట్రస్ట్ తరఫున ఆమె సతీమణి క్లాస్మేట్ ఈమెకి బిఎంఆర్ సతీమణి ఈమె క్లాస్మేట్, అందువల్ల సందర్భంగా ఆమె వీళ్ళకి అన్ని చీరలు కూడా ఆ ట్రస్ట్ తరపునే మనకి డొనేషన్ చేసిందని కూడా చెప్పక తప్పదు. నేను నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా 26/6/2025 రోజున ఎలక్షన్లో గెలుపొందాను. నా యొక్క గెలుపుకి అన్ని వర్గాల వారు సపోర్ట్ చేసి నన్ను గెలిపించినారు. గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు మన జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ గారు వీరంతా కూడా కలిసి మీరు ఈ విధంగా మా అందరికి కూడా మేము గెలిచినటువంటి మా మిత్రులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గెలిచినటువంటి పుట్టుబోయిన వెంకటేశ్వర్లు గారు కానీ, తర్వాత చేవూరు శ్రీధర్ గారు కానీ మమ్మల్ని అందరికీ కూడా పిలిచి సత్కారం చేసుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము అడ్వకేట్గా ప్రాక్టీస్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికీ మా వంతు కృషి మేము చేస్తున్నాము. అది కూడా కాకుండా ఇక కూడా మన అందరికీ ఎవరికి మన
జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంబంధించిన వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఎవరు వచ్చినా కానీ చక్కగా మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మ్యాక్సిమం మేము కృషి చేసి మా వంతు సహకారాన్ని మేము అందిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ నెల్లూరు బార్ అసోసియేషన్ కాకుండా ఇంతకుముందు నేను బీసీ సంక్షేమ సంఘంలో కూడా పనిచేశాను. తర్వాత చదువుకునే స్టేజ్లో కూడా నేను ఎస్ఎం హాస్టల్ సెక్రటరీగా పనిచేశాను. ఎందుకంటే అప్పుడు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు ప్రతి జిల్లా నుంచి 5-6 లా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి తినడానికి అకామిడేషన్ కల్పించడం అన్నీ కూడా నేను తోడ్పడి 3 సంవత్సరాలు కూడా నేను సెక్రటరీగా చేసి అందరికి కూడా సహాయ సహకారాలు అందించాను. సో ఇప్పుడు నెల్లూరు బార్ అసోసియేషన్లో అన్ని వర్గాలకు కూడా చేయాలనే ఉద్దేశం చొప్పున నేను కంటెస్ట్ చేసి అందరి యొక్క సహాయ సహకారాలతో నేను గెలుపొందిన మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా లలితారాం గారు కానీ తర్వాత సేనయ్య కానీ వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఈ బడుగు బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నది కూడా వాళ్ళందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరు కూడా పేరు వారిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమం తరఫున పేదల పాలిటి పెన్నిది ఇంటి పేరులో బీద ఉంది కానీ ఆయన మనసులో ఎంతో గొప్పగా వాడు మహారాజు. ఎందరికో చేయూతనిచ్చినటువంటి వ్యక్తి బేదా మస్తాన్ రావు గారు. వారు మా నెల్లూరియుడు కావడం మనందరికి కూడా గర్వకారణం. ఈరోజు ఆయన వ్యాపార సామ్రాజ్యం జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నదన్న విషయం అందరూ కూడా ఎరిగినది. వారు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ పక్కన పెట్టినా కూడా వారి ప్రాముఖ్యత వారిదే. ఈరోజు కూడా రాజ్యసభ సభ్యుడిగా మనందరికీ కూడా వారు సేవలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సమాధి శ్రీనివాసులు యాదవ్ గారి ఆధ్వర్యంలో జరగడం వారికి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా, ముఖ్యంగా చెప్పాలంటే న్యాయం కోసం అర్జించేటువంటి వ్యక్తి ఒకవేళ ముద్దాయి అయినా కూడా ఆ ముద్దాయికి కూడా న్యాయ సంరక్షణ పొందేటువంటి హక్కు ఈ భారతదేశ రాజ్యాంగం కల్పించింది. ఈ యొక్క విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దానిలో భాగంగా ఈరోజు మన బార్ అసోసియేషన్లో గెలుపొందినటువంటి జనరల్ సెక్రటరీ అయితేనేమి, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయితేనేమి, మన నక్కల నాగరాజు యాదవ్ గారు, సేదర్ యాదవ్ గారు, వెంకటేశ్వర యాదవ్ గారు, వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఏ వ్యక్తి కూడా మానసికంగా ముద్దాయి కాడు, అలాగే అపరాధి కాడు. సామాజిక పరిస్థితులు కొన్ని ఆ ప్రేరేపణ వల్ల అతను ఆ విధంగా తయారవుతాడు. కానీ అటువంటి వ్యక్తికి కూడా న్యాయ సలహా పొందడం అనేది మన ప్రాథమిక హక్కు అనేది రాజ్యాంగం నిర్వహించింది. ఆ సందర్భంగా వారందరికీ కూడా ఈరోజు ఇక్కడ మనందరం కూడా వారిని సత్కరించుకోవడం మనందరి బాధ్యత. ఒక వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం పోరాడేదానికి ఎక్కడైనా పోటీ చేసినా కూడా దాన్ని అందరం కూడా అభినందించాలా, దాన్ని మనం అభినందించాలా. వారందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలామంది అందరూ బీసీ సేవకులందరూ కూడా ఇచ్చేస్తున్నారు.
వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.